అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. పామ్లా ఈ కార్ కేసులో ఏసీబీ అధికారులు కాస్త వెనక్కి తగ్గడం లేనట్టే కనపడతా ఉంది. అయితే కేసీఆర్ గారు దీనిపై ఇప్పటికీ స్పందించలేదు. సో ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదా అనేది ఇప్పుడు కొంచెం పెద్ద సస్పెన్స్గా మారింది. ఇప్పుడు ప్రస్తుతం మనం బీఆర్ఎస్ భవన్లో ఉన్నాం. వారి కార్యకర్తలతో మాట్లాడి తెలుసుకుందాం. అన్నం కేటీఆర్ అరెస్ట్ అవుతారా అవ్వరా, ఇదేంటి సస్పెన్స్ ఎప్పుడు విడబోతుంది? ఈరోజు కేటీఆర్ గారు చాలా క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. అవినీతి అనేది ఎక్కడ కూడా లేదు. ఫార్ములా ఈ కేసు ఏదైతే ఉందో అవినీతి కూడా ₹1 కూడా అవినీతి జరగలేదు. వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా సహకరిస్తాం, వాళ్ళు ఏది అడిగినా దానికి సహకరిస్తామని చెప్పాడు. ఇప్పుడు కూడా ఆఫీస్లో ఉన్నాడు, వాళ్ళ దగ్గరనే ఉన్నాడు. వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పాడు. మేము మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మొదటి నుంచి కూడా ఒకటే క్లియర్గా చెప్పిండు, ఫార్ములా ఈ కేసు అనే దాంట్లో ఎక్కడ కూడా ఈ కార్ రేసులో ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. పూర్తిగా సిస్టమ్ చట్టబద్ధంగానే జరిగింది. కావాల్సి రేవంత్ రెడ్డి సర్కారు గత సంవత్సర కాలం నుండి ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడే ముందు అనేక హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హామీల గురించి మాట్లాడినందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కేసు పెట్టి, అక్రమ కేసు పెట్టి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుండే ఇలా ప్రజలను తప్పుదో పట్టియడానికి. ఇలా రైతు భరోసా ఇవ్వలేదని అడిగినందుకు, ఇలా కళ్యాణ లక్ష్యం సంబంధించినటువంటి తులం బంగారం ఎటుపోయిందనుకో, ఇలా 6 గ్యారెంటీల విషయంలో అడిగినందుకు ఇలా ప్రజలను తప్పుదో పట్టియడానికి ఇప్పటి వరకు కూడా సంవత్సర కాలం తర్వాత కూడా అనేకసార్లు నెలకొక కేసును తెరపైకి తీసుకొచ్చి మొదటి నుంచి కూడా ఒకసారి ఫోన్ ట్యాపింగ్, ఒకసారి లగచర్ల ఇష్యూ, ఒకసారి హైడ్రా, ఒకసారి మూసి, ఈరోజు ఫార్ములా ఈ కేసు, ఈ విధంగా కాలయాపన చేసుకుంటూ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నాడు. కేటీఆర్ గారు మొదటి నుంచి కూడా క్లియర్గా చెప్పిండు, ఏంది అక్కడ ₹1 కూడా ఎక్కడ కూడా ఏమీ జరగలేదు. ఏమి జరిగినా కూడా దానికి పూర్తి స్థాయిలో మేము సహకరిస్తే ఏమున్నా కూడా 100% మేము క్లియర్గా చెప్తామని కూడా చెప్పడం జరిగింది. 55 కోట్లు లీగల్గా ట్రాన్సాక్షన్ చేసేవారని మీరు అంటున్నారు. అయితే 700 కోట్లు స్కామ్ జరిగిందని ఇందులో కాంగ్రెస్ అంటుంది. దీని గురించి అంటారు? 700 స్కామ్ జరగలే. 700కు సంబంధించినవి ఇక్కడికి తెలంగాణకు పెట్టుబడుల రూపంలో వచ్చినాయి. ఎక్కడ 700 జరిగినాయంటే ఎక్కడ స్కామ్ జరిగింది? వాళ్ళన్నీ ఫేక్ మాటలు మాట్లాడుతారు, ఫేక్గా అంతే, ఎవ్రీథింగ్ కేసులు ఫేకే. ఇలా చాలా మందిని కూడా అరెస్ట్ చేసిన సందర్భాల్లో అనేక మందిని బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా అరెస్ట్ చేస్తుంటే, ఏం మాట్లాడినా కూడా అరెస్ట్ చేస్తుండే. ఇక్కడ ఫేక్ అంటే ఇలా 700 కోట్లు ఎక్కడ అవినీతి జరిగిందంటే 55 కోట్లు అవుతుంది. 55 కోట్ల కూడా కాదు, అందులో 44 కోట్లే. మిగతా అంతా కూడా దానికి సంబంధించిన ఏంది మన ఇన్కమ్ ట్యాక్స్, అవి కూడా రిటర్న్కి వస్తాయని చెప్పడం జరిగింది. ఇలా ఎక్కడ కూడా అవినీతి జరగలే. 700 కోట్లు కాదు, దాదాపు ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా ఈ రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో తీసుకొచ్చు. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ ఖ్యాతిని పెంచడానికి ఇలా ప్రపంచ దేశాల్లో పెట్టినటువంటి అదేదైతే ఈ కార్ రేసులో ఇలా భారతదేశంలో తెలంగాణకు తీసుకురావడం, తెలంగాణ గౌరవాన్ని పెంచడం కేటీఆర్ గారి నాయకత్వం. మీరు మీ మిత్రపక్షమైనటువంటి తమిళనాడులో ఇలా మిత్రపక్షం ఎవరిది, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం తమిళనాడుకో ఈ కార్ రేస్ పోయింది అక్కడికి. ఇలా వాళ్ళ ఎందుకు మిత్రపక్షమే కదా, మీతో పాటు ఇండియా కూటమిలో ఉంది కదా, మీ మిత్రపక్షమే తమిళనాడు ఎందుకు తీసుకుపోతారు? ఇలా అవినీతి జరిగితే ఎక్కడ కూడా అవినీతి జరగలే. రేవంత్ రెడ్డికి చేతగాక, రేవంత్ రెడ్డికి తెలియక, రేవంత్ రెడ్డి ఒక కుట్రపూరిత రాజకీయాలు, కేటీఆర్ను అరెస్ట్ చేయాలి. ఆనాడు ఓటుకు నోటుకు దొరికిన దొంగ కాబట్టి కేటీఆర్ ఆ రోజు కేసీఆర్ గారిని నన్ను అరెస్ట్ చేసి కాబట్టి నేను కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి తప్ప, ఇందులో ఏదో కక్షపూరిత తప్ప ఇక్కడ ఎక్కడ కూడా ₹1 కూడా ఏమీ జరగలేదు. కేవలము అదే కక్షపూరిత చర్య అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. పామ్లా ఈ కార్ కేసులో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఏసీబీ కేసులో కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా లేదా, అంటే అరెస్ట్ అయితే మీ చర్యలు ఎలా ఉంటాయి మీ కార్యకర్తలుగా? ఈ కేసే మొదటగా కుట్రతో పెట్టిన కేసు. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా డబ్బులు ఇస్తూ దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. అతను సరే తెలంగాణ ప్రజల దురదృష్టమో, తెలంగాణ రాష్ట్ర దురదృష్టమో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఆయన ముఖ్యమంత్రి అయింది. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మొదటి నుండే నేను దొంగగా దొరికాను కాబట్టి ప్రతి ఒక్కరిని దొంగలుగా చిత్రీకరించాలన్న ఉద్దేశంతోనే ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మొదటి రోజు నుండి అదే ఆలోచన. కాబట్టి ఈ కేటీఆర్ గారిపై కేసు పెట్టింది కూడా కుట్రపూరితంగా. ఎందుకంటే ఫార్ములా ఈ కేసు అనేది అసలు అది కేసే కాదు. ఎందుకంటే ఈ కేసులో హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి హైకోర్టు ఎందుకు క్యాన్సిల్ చేసిందంట దీన్ని? హైకోర్టు ఏమన్నది, ఇప్పుడు ఈ కేసులో ఏం జరిగింది ఏమన్నది న్యాయ విచారణలో తెలుస్తుంది. కాబట్టి విచారణ ఎదుర్కోవాలి. విచారణలో తప్పు జరిగిందా జరగలేదా అది చెప్తే తప్పించి కేసు నువ్వు తప్పు చేసామని చెప్పలేక హైకోర్టు కూడా కేటీఆర్ తప్పు చేశాడు, దీంట్లో కేటీఆర్ తప్పు ఉంది, లేకపోతే డబ్బు లేదో దుర్వినియోగం అయిందని చెప్పలేదు. విచారణ కొనసాగించండి, విచారణలో తప్ప ఒప్ప తెలుస్తుందని చెప్పేది. కాబట్టి ఈ కేసు ఎక్కడ కూడా తప్పు జరగలేదని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఫార్ములా ఈ కేసు అనేది ప్రపంచ దేశాలు కూడా ఎన్నో దేశాలు పోటీ పడితే కూడా
కేటీఆర్ గారు వాళ్ళను ఒప్పించి మెప్పించి హైదరాబాద్ నగరానికి తెలంగాణ రాష్ట్రానికి ఒక పేరు రావాలి. ఆ పేరు వల్ల వివిధ విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలి. ఆ పెట్టుబడుల వల్ల ఇక్కడ ఎంతోమంది లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు రావాలి. దాని ద్వారా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి కానీ ఉద్దేశంతో పెట్టిన ఈ ఫార్ములా ఈ కేసులో దాన్ని కొండను దువ్వి ఎలకను పట్టినట్టుగా ఏదో చిన్న దాన్ని పట్టుకొని చేసి ఈ అవినీతి జరిగిందంటే తెలంగాణ ప్రజలందరూ కూడా, హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా దీంట్లో అవినీతి జరగలేదు, ఇది న్యాయస్థానాల్లో నిలబడదు. తప్పకుండా కేటీఆర్ నిర్దోషిగా కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. రైట్, ఈ కేటీఆర్ ఇష్యూ గురించి మాట్లాడడానికి మనలో కూడా పార్టీ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, కేటీఆర్ గారు ఇప్పుడు అరెస్ట్ అవుతారా, లేదంటే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారంట? ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రభుత్వం ఏదైతే చేపడుతున్నటువంటి కక్షపూరితమైన రాజకీయాలు చేస్తుందో అది ఏంటంటే ఎంతవరకు సమంజసం కాదు. ఎందుకంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లుందంటే ఇచ్చిన 6 గ్యారంటీలను వదిలేసేసి కేటీఆర్ మీద టార్గెట్ చేయడం జరుగుతుంది. కేటీఆర్ ఒకటి ఏంటంటే నన్ను ఇంతకుముందు జైలుకు పంపించండు, నేను కూడా ఖచ్చితంగా జైలుకు పంపించాలని చెప్పేసి అదే సదుద్దేశంతో ఆయన ఆ ఉద్దేశంతో ఆయన జైలుకు పంపిస్తాను, నేను అది చేస్తా, పండుగ పూట సంక్రాంతి ముందు నేను జైలుకు పంపిస్తానని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆయనకు ఒకటి ఏముందంటే 6 గ్యారెంటీలు మర్చిపోయి ఇచ్చిన 420 హామీలను మొత్తానికి మర్చిపోయేసి పబ్లిక్ను డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో మొన్నటిదాకానేమో లగచర్ల కేసు, తర్వాత అంతకుముందు ఏమో విద్యార్థుల ధర్నాలు, తర్వాత అంతకుముందు చాలా రకాలుగా చేసినటువంటి సమ్మెలు అవన్నీ మర్చిపోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో కేటీఆర్ గారిని బాగా టార్గెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ అధికారులు వెనక్కి తగ్గడం లేనట్టే కనపడతా ఉంది. ఎందుకంటే కేటీఆర్ గారు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏసీబీ అధికారులు కంటిన్యూస్ కదా కేటీఆర్ గారిని ఇంట్రాగేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడున్న సస్పెన్స్ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా లేదా అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. అండ్ వారి ఎత్తున నేతలు కూడా బీఆర్ఎస్ భవన్కి చేరుకోవడం జరిగింది. సో వారి మాటల్లో తెలుసుకుందాం, కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదా, ఒకవేళ అరెస్ట్ అయితే వీళ్ళ చర్యలు ఎలా ఉంటాయో వారి మాటలో తెలుసుకుందాం. సో చెప్పండి, కేటీఆర్ గారు ఈ ఫార్ములా ఈ కార్ రేసులో అరెస్ట్ అవుతారా, సేఫ్గా బయటకు వస్తారా? అరెస్ట్ కాడు, ఎందుకంటే అందులో ఎటువంటి అవినీతి లేదు. నేనేమంటున్నా అంటే మాకు భారత రాజ్యాంగం పైన, భారత న్యాయ వ్యవస్థ పైన పూర్తి నమ్మకం ఉన్నది. ఇందులో ఎటువంటి అవినీతి లేదు. ఎందుకు అరెస్ట్ అవుతారు? ఓన్లీ రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి పరిపాలన చేయడం చేత కాక, ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయడం చేత కాక, ఇచ్చినటువంటి 420 హామీలు అమలు చేయడం చేత కాక, ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గల్లంత అవుతుంది అనే ఒక భయాందోళనతో ఏం చేయలేక ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఊకే 6 గ్యారెంటీల పైన, అదేవిధంగా ఇచ్చినటువంటి 400 హామీల పైన ఊకే ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రశ్నించడం వల్ల ప్రజల లోపలికి వెళ్ళిపోయి ప్రజలందరూ చైతన్యంతో ప్రజలు కూడా ప్రశ్నించడం స్టార్ట్ చేయడంతో ఏం చేయడం అర్థం కాక బిత్తిరిపోయి ఈరోజు ఓన్లీ కుట్రలో భాగంగా, డైవర్షన్లో భాగంగా ఈరోజు కేటీఆర్ గారి పైన కేసులు పెడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతే మీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఈ రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. ఎందుకంటే ఓన్లీ స్వార్థపూరితంగా చేస్తుండు, అందులో అన్యాయం లేదు, ఓన్లీ స్వార్థపూరితంగా చేస్తుంది. కాబట్టి ప్రతి విషయం నీవు ఇస్తానంటూ 6 గ్యారెంటీల ప్రతి విషయంలో మేము రాష్ట్రంలో ప్రజలను చైతన్యం చేస్తాం. రుణమాఫీ మీద చైతన్యం చేసి పోరాటాలు చేస్తాం. రైతులకి ఇస్తున్నటువంటి హామీలపైన రైతులను హామీలు నెరవేరే వరకు మేము పోరాటం. విద్యార్థులకు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఇప్పటివరకు ఏలవు, విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తాం. అదేవిధంగా ఈరోజు నువ్వు హైదరాబాద్లకు అన్యాయం చేస్తున్నావు, వారి పక్షాన పోరాటం చేస్తాం. నిన్ను దిగ్బంధం చేసి నీవు ఇస్తున్నట్టు హామీలు నెరవేరే వరకు మా పోరాటం ఆగదు. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ అసలు కంటిన్యూస్గా విచారణ చేస్తూనే ఉంది. సో ఇప్పుడు ఈ విచారణలో కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా, లేదా సేఫ్గా బయటకు వస్తారా? ప్రభుత్వం కుట్రతో ఈరోజు కేటీఆర్ గారి పైన ఓ యొక్క నీతి లేని కేసుని బనాయించి అరెస్ట్ చేసేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నది. యావత్తు తెలంగాణ ప్రజలకు తెలుసు, ఈ యొక్క ఫార్ములా ఈ రేస్తో కేటీఆర్ గారు హైదరాబాద్ బ్రాండ్ పెంచాలని ప్రయత్నం చేసేటట్టు తీరును యావత్తు తెలంగాణ రాష్ట్రం గమనించిన విషయాన్ని కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఆ యొక్క ఫార్ములా ఈ రేస్తో ఆ యొక్క నీతి లేనటువంటి కేసుని కేటీఆర్ గారిపై బనాయించి అరెస్ట్ చేసేటట్టు కుట్ర చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి, మీరు యొక్క పసలేని కేసుని కేటీఆర్ గారిపై బనాయించి కుట్రతో అరెస్ట్ చేయాలని చూస్తే రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు తీవ్రమైనటువంటి హెచ్చరికతో మీకు బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తారనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇన్ కేస్ ఇప్పుడు కేటీఆర్ ఇప్పుడు అరెస్ట్ అయితే మీ సిచ్యువేషన్, మీ యాక్షన్ ఎలా ఉండబోతుంది? కేటీఆర్ గారిని ఒకవేళ ఈ యొక్క అవినీతి కేసు అని
ఈ యొక్క పసలేని కేసుని, ఒక నీతి లేని కేసుని కేటీఆర్ గారిపై బనాయించి అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తే ఒకవేళ కేటీఆర్ గారు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే మేము బీఆర్ఎస్ కార్యకర్తలుగా తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలు 6 గ్యారంటీలతో తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు ఓట్లు దండుకున్నాక ఇచ్చిన హామీలను, ప్రకటించినటువంటి గ్యారంటీలను అమలు చేయకుండా ఆ యొక్క పసలేని కేసులను ప్రధాన ప్రతిపక్ష నేతలపై బనాయిస్తూ అరెస్ట్ చేసేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేసి ఈరోజు రాష్ట్ర ప్రజల ఆశీస్సులు పొందాలే తప్ప ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షమై కేటీఆర్ గారు ఇచ్చిన గ్యారంటీలపై, ప్రకటించిన హామీలపై ప్రశ్నిస్తూ ఉంటే ఓర్వలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసి జైలులో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రశ్నిస్తూ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇచ్చిన హామీలపై, ప్రకటించినటువంటి గ్యారంటీలపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున యుద్ధం చేస్తూ ఉన్నారు ప్రజలు. ఆ యొక్క విషయాలను డైవర్ట్ చేయడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారి అరెస్టుని ఒక డైవర్షన్గా వాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఏసీబీ ఎంక్వైరీ జరుగుతూ ఉంది కేటీఆర్ మీద కంటిన్యూస్గా. సో ఇప్పుడు ఈ ఎంక్వైరీలో కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా లేదా సేఫ్గా బయటకు వస్తారంటారా? అరెస్ట్ అవుతారా, సేఫ్గా బయటకు వస్తారని కాంగ్రెస్ కార్యకర్తలను అడగాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ లోపల ఏం జరుగుతుందో తెలియదు, కానీ ప్రశ్నపత్రం మొత్తం బయటకు వచ్చి లీక్ చేసినట్టు మాట్లాడుతున్నారు. అయితే అడ్వకేట్స్కి తెలియాలి, ఏసీబీ అధికారులకు తెలియాలి, లేకపోతే కోర్టుకు తెలియాలి. కానీ వీళ్ళే మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు 80 అడిగినరు, 8 అడిగినరు, 60 అడిగినరు, వీళ్ళే ప్రశ్నపత్రం లీక్ చేస్తున్నారంటే వీళ్ళు కావాలన్న కుట్రతోనే అయింది, వీళ్ళకే మొత్తం లీక్ అయిందని తెలుస్తలేదా? ఎందుకంటే కోర్టును, అధికారాన్ని మొత్తం వీళ్ళ చేతులకు తీసుకొచ్చినట్టు అబండాలు మోపుతున్నారు. అక్కడ లోపల జరిగేది ఇప్పుడు ఎవరికి తెలియదు. బయటకు వచ్చినాక కేటీఆర్ గారు చెప్తారు, వింటారు అందరూ ప్రెస్ మీట్ పెట్టి చెప్తే. కానీ ఫస్టే వీళ్ళు ఇన్ని అడుగుతుండ్రు, అన్ని అడుగుతుండ్రు, టీవీలలో చూస్తున్నాం. 80 ప్రశ్నలు అడిగినరు, అది అడిగినరు, అది అడిగినరు అంటే వీళ్ళకే ఫస్ట్ తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి ప్రజలకు అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు పెట్టుకున్న వీళ్ళు తయారు చేసుకున్న ప్రశ్నలే వాళ్ళకి అధికారులకు ఇస్తే అడుగుతున్నారని అర్థమవుతుంది దీన్ని బట్టి. కేటీఆర్ గారు నేను నా అడ్వకేట్ని తీసుకొని వెళ్తాను లోపలికి అంటే అలౌ చేయలేదు, దూరం నుంచి చూడాలన్నారు. సో ఎందుకు లాయర్ని అలౌ చేయలేదు లోపలికి? లాయర్న మొన్న కూడా అట్లనే చేయలేదు, ఈరోజు కూడా చేయలేదు. వాళ్ళు ఏవి అడుగుతారు, దేన్ని అడుగుతారు, ఏం డాక్యుమెంట్లు అడుగుతారు అన్న ఉద్దేశంగా ఎంబడి తీసుకుపోయినారు తప్ప దాంట్లో ఏం లేదు, కేసు లేదు, ఎలాంటిది లేదు. అందులో అంతా డొల్లా, అంతా లొట్టపీస్ అన్నట్టు అంతా డొల్లనే. లోపల కేసు లేదు, ఏం లేదు. కావాలని రేవంత్ రెడ్డి కక్షపూరితంగా ఇది కావాలని లోపలికి పంపించడే తప్ప కేటీఆర్ని కానీ ఎలాంటి తప్పు చేయలేదు. కోర్టు కూడా మీరు తప్పు చేసినారు అని ఎక్కడ చెప్పలేదు, ₹1 కూడా నిరుపయోగమైందని చెప్పలేదు. ఓన్లీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కోసం ఇది ఒక అభివృద్ధి అనే ఉద్దేశంతో చేసిన అని కేటీఆర్ గారే ప్రెస్ మీట్ చెప్పిండ్రు. కేటీఆర్ అరెస్ట్ గురించి ఏసీబీ అది దర్యాప్తు జరుగుతూ ఉంది. దీని విషయం గురించి మాట్లాడడానికి మెట్టుగూడ కార్పొరేటర్ సునీత గారు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు కేటీఆర్ ఇష్యూ ఎలా సాగుతుంది, ఎలాంటి ఇంట్రాగేషన్ జరుగుతూ ఉంది అక్కడ? కేటీఆర్ ఇప్పుడు సాయంత్రం బయటకు వస్తారా, అరెస్ట్ అవుతారంటారు? బయటికి రావాల్సిందే. ఏంటంటే ఈ గవర్నమెంట్ పోలీసులను చూస్తుంటేనైతే పోలీసులను గవర్నమెంట్ కొనుక్కున్నట్టు, పోలీసులు ప్రజల గురించి చేసేటట్టు లేదు ఇది. ఈ పోలీసులు అది చూస్తుంటే ఈ గవర్నమెంట్లో కేసీఆర్ సార్ని అరెస్ట్ చేయాలని కుట్ర పంపుతున్నాడు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి అన్నకు ఏం పనిపాట లేకుండా దొంగ రాజకీయాలు చేసుకుంటూ కూర్చున్నాడు. సీఎం అయ్యింది కేవలం మా బీఆర్ఎస్ కుటుంబం మీదనే కక్ష కట్టిండు, కానీ ఇంకా వేరే దాని మీద కాకుండా ఇప్పుడు ప్రజలకు హామీలు ఇచ్చిండు. హామీలు ఇచ్చినందుకు అడుగుతున్న మా కేటీఆర్ గారిని పగబట్టిండు. ఒక పెద్ద పిల్లర్ని తీసేసి అందరు గచ్చున్న కూర్చుంటారని అనుకుంటున్నారేమో, కానీ మా పిల్లర్ పోయినా మా కేటీఆర్ అన్నకు మేము కష్టపడి అప్పటి నుంచి సాధించుకొని తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళం. మాకు ఏం భయం లేదండి. మేము ఎట్లనైనా సరే కడిగిన ముచ్చంలాగా అన్న లోపల పోయినా మళ్ళీ బయటకు వస్తాము. ఏంటంటే ఇప్పుడు అన్నం లోపల పంపించి, కేటీఆర్ అన్న లోపల పంపించి వాళ్ళు చేసే భూములు అన్నీ దౌర్జన్యంగా తీసుకొని, వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళు కానీ దౌర్జన్యంగా తీసుకొని వాళ్ళు చేసుకోవాలని లోపల పంపిస్తుంటారు. అంతేగాని ఏమీ లేదన్నలా కుట్ర. ఇది ఒకటి ఏంటంటే అయినే మా మెట్టిగూడ డివిజన్లో విజయపురి కాలనీలో దౌర్జన్యంగా దొరికిన 50 లక్షలతోటి పెద్ద దొంగ సీఎం రేవంత్. ఆయనను పట్టుకోకుండా ఈరోజు మా కేటీఆర్ అన్నని తీసుకొచ్చి బ్రాండ్ ఇమేజర్ని తీసుకొని వచ్చి లోపటేస్తున్నందుకు సిగ్గుచేటు అనిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చిండో ఫస్ట్ అవి అమలు చేయమని చెప్పండి, ప్రజల మీద పెట్టమని చెప్పండి ధ్యాస అంతా. ఈరోజు గురుకులాల్లో జరిగేటి, ఈరోజు పాము గరిచి చనిపోయేది అవన్నీ చూసుకోమని చెప్పండి. అంతేగాని మాకు మా బీఆర్ఎస్ కుటుంబం మీద పడి మా మీద పడి ఏడవడం ఎందుకు? ఒక మహిళల మీద కానీ, ఒక ఎవరిని దౌర్జన్యంగా చూడకుండా యూత్ల మీద కానీ దౌర్జన్యంగా వాంటెడ్లీ పెడుతున్నాడు మా మీద. మేము ఏ కేసులకైనా సిద్ధమే, పోయి వస్తాం, మాకు ఇది అలవాటే, మేము ప్రజల గురించి దేనికైనా కొట్లాడతాం. థ్యాంక్ యూ మేడం. ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్ పై ఏసీపీ అధికారులు దర్యాప్తు జరుగుతూ ఉంది. సో ఈ కేసులో కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా లేకపోతే
సేఫ్గా బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇది కేవలం ఎంక్వైరీ మాత్రమే. ఇది మొన్న మేము వేసిన క్వాష్ పిటిషన్ని హైకోర్టు డిస్మిస్ చేసింది. చాలా క్లియర్గా అవినీతి జరగలేదని పదే పదే చెప్పినా కూడా నేను కుర్చీలో ఉన్నా, నా ఇష్టం, నా ప్రకారంగా నేను నడిపించుకుంటా అని చెప్పేసి ఆయన పిలిపించారు. సరే, న్యాయస్థానాన్ని గౌరవిస్తూ మేము వెళ్ళాము. నెక్స్ట్ ఎదుర్కొంటున్నారు విచారణ. తర్వాత మనకు 1 గంట 2 గంటలు తేలుతుంది ఏంటంది. రైట్, ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అవుతే ఏంటి మీ రియాక్షన్? మీ కార్యకర్తలకు మీరు తీసుకోబోయే రియాక్షన్ ఎలా ఉండబోతుందంటారు? మాకు ఎట్లాంటి ఆక్రోషం కానివ్వండి, లేకపోతే మేము సైకాలజికల్గా డ్యామేజ్ అవ్వడం కానీ జరగదు. ఎందుకంటే మాకు తెలిసిందల్లా కేవలం కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి సెన్సేషన్ చేసుకోవడం, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా దీన్ని ఆచరించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు సినిమా నడిపించారు అల్లు అర్జున్ది 15 రోజులు, అది డైవర్షన్ అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా కేటీఆర్ గారి అరెస్ట్ ఎక్కడికి వచ్చింది అంటే, మీరు 15,000 హామీ ఇచ్చి రైతు భరోసాకి 12,000కి మీరు ఓకే చేశారు. అది ఏ ఛానల్లో రావట్లేదు. అంటే క్లియర్గా ఇది మీరు డైవర్షన్ పాలిటిక్స్. కానీ మేము ప్రజల తరపున పోరాడతాం. మీరు ఇచ్చిన 6 హామీల గురించే, గ్యారంటీల గురించే మాట్లాడతాం. రాజకీయ వ్యవస్థలో ఇది చాలా నీచమైన పని, డైవర్షన్, రివెంజ్ పాలిటిక్స్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బీఆర్ఎస్ భవన్లో ఎలా ఉందంటే, కేటీఆర్ అరెస్ట్ అయితే కనుక మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా రోకోలు చేస్తామంటూ కార్యకర్తలు, నేతలు చెప్పడం జరుగుతుంది. మరికొంతమంది అయితే కేటీఆర్ అరెస్ట్ అవ్వడు, సేఫ్గా కడిగిన ముత్యంలో బయటకు వస్తారని చెప్తా ఉన్నారు. సో ఇది ప్రెసెంట్ ఉన్న బీఆర్ఎస్ భవన్లో ఉన్న సిచ్యువేషన్. కెమెరాన్ కోటితో పవన్ వాయిదేవ్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.